సో ఇవాళ అన్ని పత్రికలలో కేసీఆర్ వార్త ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ మహనీయుణ్ణి ప్రశ్నిస్తారా అని నమస్తే తెలంగాణ, ఎంతటి అన్యాయం ఘోరమని మన తెలంగాణ, ఎవరైనా చట్టానికి అతిథులు కాదని చెప్పి ఆంధ్రజ్యోతి. సో ఇవాళ విచారణ ఎదుర్కోబోతున్న కేసీఆర్ అంటూ వెలుగు. ఇట్లా అన్ని పత్రికలు కేసీఆర్ విషయం రాసుకొచ్చినాయి. అటు కేటీ రామారావు, కేసీఆర్ వీళ్ళందరూ ఇది ఉత్తదే కేసు అని చెప్తా ఉన్నాయి. ఈ ఉత్త కేసు అనేది లోకమంతెరికే, ఆల్రెడీ అది కాంప్రమైజ్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి కంప్లీట్గా కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయిందా లేకపోతే వాళ్ళని ఇంకేమైనా చేసి పైసలు వసూలు చేసినా తెలియదు, కానీ ఇది ఉత్త కేసు మాత్రమే. దీని గురించి ఎవరు వరి కావాల్సిన పని లేదు. బాపుకి ఏం కాదు, ఆ బాపుకి ఏం కాదు, బాపు సేఫే, బాపు సేఫే. బాపు సేఫ్ అయ్యి చాలా రోజులైంది, బాపు సేఫ్ అయ్యి చాలా రోజులైంది. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఆవాద ముద్ర వేసిండు, ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగిపోయినాయి అని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ విచారణ సందర్భంగా హడావిడి 2000 మంది అలా మీడియా అంతా మరి మైకులు పట్టుకొని వెళ్ళిపోవాలి. మీరు తొందరనే వెళ్ళిపోయి ఏం జరిగింది అసలు కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నారు అని ఇక ఆ కేసీఆర్ ఇంటికాడ పెట్టేటువంటి మీడియా, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి, ఆ మీడియా లైవ్లు ఎట్లా ఉంటాయి అంటే సపోజ్ వెలుగు V6 వెలుగు అనుకో, కేసీఆర్ గారిని విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఆయనకు నోటీస్ ఇస్తే ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాను అక్కడ విచారించండి అని చెప్తే సిట్ దాన్ని వ్యతిరేకించింది. సో కాబట్టి నందినగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో విచారణకు సిద్ధమైపోయింది అని చెప్పి యాజ్ యూజువల్గా ఇట్లా చెప్పి నడుస్తుంది. ఇంకా ఆంధ్రజ్యోతి డడ బ్రేకింగ్ వేసేసి సో